భారత రాజ్యాంగం చుట్టూ ఉన్న గొప్ప వ్యక్తులని మనము స్మరించుకుంటూనే భారత రాజ్యాంగ రచనని ఆ, చేతితో రాసిన ప్రేమ్ బిహారీ నారాయణ్ రైస్దా. ఈయన ప్రఖ్యాత కాలిగ్రాఫరు. అయితే భారత రాజ్యాంగ రచనని ఆ, చేతితో లిఖించాలి అన్న ఒక అంశము ముందుకొచ్చినప్పుడు ప్రధాని నెహ్రూ గారు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని చేతితో రాయడానికి రాతగాళ్ళు కావాలని. అప్పుడు ప్రేమ్ బిహారీ నారాయణ్ రైస్దా నెహ్రూ గారి దగ్గరికి వచ్చి ఆయన ఏమన్నాడంటే, నేను భారత రాజ్యాంగాన్ని రాస్తానని. అయితే భారత రాజ్యాంగానికి రాయడానికి ఆయనకు ఎంత రుసుము అంటే అమౌంట్ చెల్లించాలి అనే అంశం వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, భారత రాజ్యాంగాన్ని రాయగలిగే ఒక మహోన్నతమైన అవకాశం నాకు వచ్చింది, ఆ అవకాశాన్ని నాకు ఇవ్వండి చాలు. అయితే నేను భారత రాజ్యాంగం పత్రిలో చివరిలో ప్రతి దగ్గర నా పేరు రాసుకుంటాను చివరిలో. దాని తర్వాత మా తాతగారైన రామ్ ప్రసాద్ సక్సేనా పేరుని భారత రాజ్యాంగము మొత్తము పత్రి చివరి పేజీలో రాసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అని అడగడం జరిగింది. దానికి ఆయనకు భారత ప్రధాని అవకాశం ఇవ్వడము, దాన్ని సక్సెస్ఫుల్గా ఆయన కాలిగ్రాఫ్ లిపిలో లిఖితపూర్వకంగా రాయడం జరిగింది. ఆ తర్వాత చేతితో రాసిన లిఖితపూర్వకమైన అతిపెద్ద రాజ్యాంగం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భారత రాజ్యాంగము. దానికి ప్రేమ్ బిహారీ నారాయణ్ రైస్దా గారికి ధన్యవాదాలు.